దేవుని బిడ్డలారా, మీ అందరికి వందనాలు. ఈ దినం దేవుని యొక్క వాక్యం వాగ్దానం. యెహోవా మమ్మల్ని మరచిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. కీర్తనలు 115:12. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు మనలని దేవుడు మరచిపోలేదు, ఆయన తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు అని కీర్తన గ్రంథం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కీర్తనలో మనం శ్రమల్లో ఉన్నా, మనం సమస్యల్లో ఉన్నా ఆయన మాత్రమే మన రక్షకుడని, శ్రమల్లో దీనులుగా ఉన్నప్పుడు ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటానని వాక్యం సెలవిస్తుంది. మన శ్రమలను చూసినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడేమో, దేవుడు మన మర్చిపోయాడేమో అన్న ఆలోచనలో మనం ఉంటాము. ఆయన అన్నిటికీ కూడా మనం మర్చిపోడు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క హృదయము మన పట్ల ఎంత ఎక్కువ ప్రేమను దేవుని బిడ్డలారా దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. ఆయన అపారమైనటువంటి ప్రేమతో నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు అని దేవుని యొక్క వాక్యం మనకు ఎంతగానో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కొన్నిసార్లు మన పరిస్థితులను గమనించినప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడనేటువంటి ఆందోళన మనలో ఉండకూడదు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఖచ్చితంగా దేవుడు మన జ్ఞాపకం చేసుకుంటాడు. నేనెప్పుడు కూడా ఆయన మర్చిపోలేదు. తల్లి కూడా మరవచ్చు, తండ్రి కూడా మర్చిపోవచ్చు, అనేక మంది నన్ను మర్చిపోయి ఉండొచ్చు. ఆ మర్చిపోయిన విధానం నీకు అనిపించుండొచ్చు. కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, నిన్ను సృజించినటువంటి దేవుడు నిన్ను నన్ను మర్చిపోలేదు. ఖచ్చితంగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి విశ్వాసం కలిగి మరవని దేవుని యందు విశ్వాసం నుంచి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి ప్రియమైన వారలారా. మహోన్నతుడా, జీవగల దేవానికి స్తోత్రాలు. రాత్రంతా కూడా మమ్మల్ని కాచావు. మనకు శ్రేష్టమైనటువంటి దినమును మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రభా, నైనా వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాతో ఇచ్చిన విధానం బట్టి మీ స్తోత్రాలు. ఏదైనా మాతో నైనా బలపరిచి సూటిగా మాతో మాట్లాడిన ఈ కీర్తన బట్టి యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు అనే మాట మమ్మల్ని ఎంతగానో బలపరిచింది. ప్రభా, మీ స్తోత్రాలు. అయా, మమ్మను గుర్తుంచుకుని మరియు మా కష్టాల నుండి మమ్మలను విడిపిస్తున్నందుకు వందనాలు దేవా. మరియు మా కుటుంబాలను రక్షించండి తండ్రి. మా కుటుంబాన్ని ప్రభువనైనా మేము ఈ లోకంలో అనేక కొరతలు వల్ల ఎన్నో ఇబ్బందులు పడుచున్నాం నాయన. పైన వాగ్దానాలు ప్రభువనైనా నీవు ప్రభువనైనా ఇచ్చి సమృద్ధిగా మమ్మల్ని ఆశీర్వదించు. మా జీవితాన్ని, మా కుటుంబాన్ని అన్ని విషయంలో వృద్ధి చేయ ప్రభా. దేవా, ఈ లోకంలో ఎంతో మంది ఉండగా నీవు మమ్మల్ని మరియు మా కుటుంబానికి ప్రత్యేకమైన జనాంగంగాను మరియు నీ బిడ్డలుగా ఎన్నుకున్నందుకే, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకే మీకు వందనాలు దేవా. మేము ఏర్పరచమైన వంశముగా నీవు మమ్మల్ని ఈనాడు ఎన్నుకుని మరియు మా కుటుంబాన్ని, మా పిల్లలను మీ హస్తాలకు ప్రభా సమర్పించుకుంటున్నాం. అయా, మీ ఆజ్ఞకు విధేయతగా జీవించినట్టు మాకు సహాయం దయచేయం దేవా. నీకు ప్రీతికరమైన జీవితం జీవించుటకు మాకును మా కుటుంబ సభ్యులకును గొప్ప కృపను దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభా, మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. నేను ఈ యొక్క దినపు అవసరతలు, వివాహ దినం జరుపుకున్న బిడ్డలు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు, అనారోగ్యంగా ఉన్న బిడ్డలు, ఆర్థిక సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలు, కుటుంబంలో భారాన్ని కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తూ నేను ఈ దినపు మా పని పాటలో తోడుగుండి సర్వ సమృద్ధినిచ్చి మా యొక్క అవసరతలన్నీ తీర్చున్నాను. ప్రభు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.